మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు సంథింగ్ ఒక లోపల ఏదో సివియర్గా ప్రాబ్లం అవుతుంది, ఒకసారి బాడీ అంతా చెకప్ చేయించుకోవాలి, లేకపోతే ఏదో సర్జరీ చేయించుకోవాలి, సంథింగ్ ఒకటి ఉంది, ఎప్పటి నుంచో సఫర్ అవుతున్నా. ఇటువంటి పాలసీలు ఉంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళడానికి నాకు ఒక ధీమా ఉంటుంది. కరెక్ట్. అది ఒకవేళ ఇది లేకపోతే ఇదో ఈ పాలసీ ఉన్నది అని ఒక ధైర్యం లేకపోతే చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళ్ళడం, మళ్ళీ అక్కడ సఫర్ అవ్వడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఒక పర్సన్ మీ దగ్గర పాలసీ కడుతున్నారు, మంత్లీ ఇంత పే చేస్తున్నారు, ఇంత జరుగుతుంది. అనుకోకుండా సడన్గా అతడు చనిపోతే మళ్ళీ తర్వాత ఏం జరుగుద్ది అనమాట? ఇప్పుడు పాలసీ ఆయన తీసుకునే టర్మ్ని బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు ఇయర్లీ పాలసీ తీసుకుంటే సపోజ్ అనుకోకుండా మీరు జరిగినప్పుడు అనుకోని సంఘటన జరిగింది అనుకోండి అమ్మా, 1 year వరకు వాళ్ళ ఫ్యామిలీకి ఉంటుందమ్మా. అంటే కొంత డబ్బు జమ అవుతుంది కదా సార్? అవునమ్మా. అది మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తారా? దీంట్లో అలా ఉండదమ్మా. అంటే దాంట్లో కొన్ని కంపెనీలు మాత్రమే ఉన్నాయమ్మా అలాగా. హెల్త్ పాలసీతో పాటు రిస్క్ కవర్ కూడా ఉన్నాయమ్మా. దానికి కొంచెం కొద్దిగా తక్కువ ప్రీమియంతో కవరేజ్ ఇస్తున్నాయమ్మా కొన్ని కంపెనీలు, అన్ని కంపెనీలు లేదు, అలా కూడా ఉంది. అలా తీసుకుంటే కనుక మీరు అన్నట్లు ఆ సామాన్యునికి హెల్త్తో పాటు రిస్క్ కవర్ కూడా ఉంటుంది. దానివల్ల ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, అంటే అది ఏ విధంగా ఉంటుంది సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఏం లేదు, ఇప్పుడు సపోజ్ ఒక సామాన్యుడు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంటల్కు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఖర్చు అయింది, అనుకోకుండా మేజర్గా ఏదైనా బ్లడ్ బ్లాక్ అయ్యో ఏదైనా రిస్క్ జరిగింది, ఆయన కన్నా చనిపోతే ఆ హాస్పిటల్కైనా ఖర్చు ఇస్తూ రిమైనింగ్ పేమెంట్ కూడా పాలసీదారునికి కంపెనీ అనేది పే చేస్తుందమ్మా. ఓకే ఓకే. రిస్క్ కవర్ అనేది కూడా వర్తిస్తుంది. అంటే సార్ కొన్ని స్కీమ్స్ ఉంటాయి కదా, అవునమ్మా, బతికున్నప్పుడు డబ్బులు కడతారు, ఆ తర్వాత ఆ డబ్బు ఏంటిదంటే ఈ పర్సన్ ఎవరైతే చనిపోతారో చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు డబ్బులు ఇస్తారు. ఈ స్కీమ్ ఏంటి సార్ అసలు? అంటే యాక్చువల్గా ఏంటంటే అమ్మా, ఇన్సూరెన్స్ అనేది 3 రకాలు ఉంటాయమ్మా. హెల్త్ ఇన్సూరెన్స్ వేరు, లైఫ్ ఇన్సూరెన్స్ వేరు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వేరు అనేది. ఓకే. మీరు అనేది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనము ఈరోజు యాక్టివ్గా ఉన్నాము, ఈరోజు ఎర్నింగ్ స్టేజ్లో ఉన్నాము, అలాంటి సిచ్యువేషన్లో మనము సేవింగ్స్ చేసుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. జనరల్గా చాలామంది ఏంటంటే చిట్స్ వేస్తుంటారు, డిఫరెంట్ పోస్టల్లో ఆర్డీలు చేస్తుంటారు. ఆ విధంగా మెయిన్ ఏమంటారంటే నా ఉద్దేశం, నేను చూసిన ఎక్స్పీరియన్స్ తోటి ఒక సేవింగ్స్, ఇన్సూరెన్స్లో సేవింగ్స్ చేసుకోవడం వల్ల ఆ అమౌంట్ అనేది ఎక్కడ ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు. దాంతోపాటు ఒక 10 yearsకో 15 yearsకో 12 yearsకో మనకు కట్టిన అమౌంట్ మొత్తం వస్తుంది, విత్ ఇంట్రెస్ట్ సహా వస్తుంది, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తోటి. ఓకే. మళ్ళీ ఏదైనా ఆ పాలసీ టర్మ్లో సపోజ్ ఒక కస్టమర్ 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు తీసుకున్నాడు, ఎప్పుడు ఏ రిస్క్ జరిగినా కూడా ఆ లంసమ్ అమౌంట్ అనేది కంపెనీ పాలసీదారునికి చెల్లిస్తుందమ్మా. అంటే సార్ ఇప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా? అవునమ్మా. వీటిని అందరు తీసుకోవచ్చా? అంటే ఉద్యోగం, కొంతమందికి ఉద్యోగం ఉంటుంది, కొంతమందికి బిజినెస్ ఉంటుంది, అట్లా అందరు తీసుకోవచ్చా? ఒకప్పుడు టర్మ్ పాలసీ అనేది కొందరికే వర్తించేదమ్మా. ఇప్పుడు కూడా అన్ని బీమా కంపెనీలలో కూడా లేదమ్మా. అది కొన్ని కంపెనీలు, లిమిటెడ్ కంపెనీలలో మాత్రమే. మీరు అన్నట్లు ఒక 5 lakhs ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతారు. కొన్ని కంపెనీలు ఏమవుతున్నాయంటే కొత్తగా రీసెంట్గా వచ్చినాయి, ఒక 2.5 lakhs ఎవరీ ఇయర్ సంపాదించే వ్యక్తి ఆయనకు అకౌంట్స్ రూపంలో ఉంటే మనము ఇవ్వవచ్చమ్మా. 25 లక్షల కవరేజీ ఇవ్వచ్చమ్మా.